హలో స్టూడెంట్స్, సో మీరంతా కూడా నీట్ 2025కి ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. సో వితిన్ 24 అవర్స్ మనం ఎగ్జామ్ హాల్స్ కూడా బయలుదేరిపోయాయి. అయితే ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు మనం ఏమేం చేయాలి, వాటి గురించి ఈరోజు మనం ఒకసారి తెలుసుకుందాం. డూస్ అండ్ డోంట్స్ ఆర్ వాట్ టు క్యారీ, వాట్ నాట్ టు క్యారీ ఫర్ నీట్ 2025. So coming to do's, the first category is shirts or t-shirts. సో ఎగ్జామ్కి వెళ్ళేప్పుడు మీరు వేసుకోవలసిన షర్ట్స్ కానీ టీ-షర్ట్స్ కానీ ఎలా ఉండాలి అంటే లైట్ కలర్డ్ అయి ఉండాలి, హాఫ్ స్లీవ్డ్ అయి ఉండాలి, అలాగే బిగ్ బటన్స్ వాటికి ఉండకూడదు. సో బెటర్ ప్రిఫర్ విత్ స్మాల్ బటన్స్, షర్ట్స్ ఆర్ టీ-షర్ట్స్ విత్ స్మాల్ బటన్స్. డూ నాట్స్కి వచ్చేప్పటికి ఫుల్ స్లీవ్డ్ షర్ట్స్ కానీ టీ-షర్ట్స్ కానీ ఎలో చేయరండి. సో ఫుల్ స్లీవ్డ్ షర్ట్స్ కానీ టీ-షర్ట్స్ కానీ వాటికి బిగ్ బటన్స్ అస్సలు ఉండకూడదండి. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే బటన్స్ పెద్దవి ఉండకూడదు. అలాగే జాకెట్స్ కానీ వాటి మీద ఏమైనా డిజైన్స్ కానీ ఎంబ్రాయిడరీ కానీ అస్సలు ఉండకూడదండి. సో సెకండ్ కేటగిరీకి వచ్చేప్పటికి ట్రౌజర్స్. సో ట్రౌజర్స్కి వచ్చేప్పటికి సింపుల్ ట్రౌజర్స్ ఆర్ ప్యాంట్స్, వీటి కూడా ఎలా ఉండాలి అంటే పాకెట్స్ చాలా తక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సో సింపుల్ ట్రౌజర్స్ కానీ ప్యాంట్స్ కానీ విత్ మినిమం నంబర్ ఆఫ్ పాకెట్స్. అండ్ డూ నాట్స్ ఏంటి అంటే కార్గో ప్యాంట్స్ ఆర్ జీన్స్ విత్ మల్టిపుల్ పాకెట్స్ ఆర్ మల్టిపుల్ జిప్పర్స్. సో ఎక్కువ సంఖ్యలో ఉండే జిప్ పాకెట్స్ కానివ్వండి, అలాగే ఎక్కువ పాకెట్స్ కానివ్వండి ఉండకుండా ఉండేలా చూసుకోండి. అలాగే ట్రాక్ ప్యాంట్స్ కూడా దయచేసి అవాయిడ్ చేయండి. అండ్ థర్డ్ కేటగిరీకి వచ్చేప్పటికి ఫుట్వేర్ అండి. సో కమింగ్ టు ఫుట్వేర్, స్లిప్పర్స్ కానీ శాండల్స్ కానీ మీకు చాలా కంఫర్టబుల్గా ఉండేవి ఇవే, అండ్ వాళ్ళు కూడా అలౌ చేసేది ఇవేనండి. అండ్ మీరు వేసుకోకూడనిది ఏంటి అంటే షూస్ కానివ్వండి, స్నీకర్స్ కానివ్వండి, అలాగే క్లోజ్డ్ శాండల్స్ లేదు క్లోజ్డ్ ఫుట్వేర్ అనేది అవాయిడ్ చేయండి. షూస్ కానివ్వండి, స్నీకర్స్ కానివ్వండి, క్లోజ్డ్ ఫుట్వేర్ అనేది దయచేసి అవాయిడ్ చేయండి. అండ్ లాస్ట్ కేటగిరీ వచ్చేప్పటికి గాగల్స్ ఆర్ సన్ గ్లాసెస్, స్పెక్టకల్స్ అనుకోండి. సో దీనికి వచ్చేప్పటికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండే ప్లెయిన్ ఫ్రేమ్ ఉన్న గ్లాసెస్ మాత్రమే వాడండి. అలాగే మెడికల్ గాగల్స్ కనుక ఉంటే మీరు ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి. సెంటర్లో ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రయర్ అప్రూవల్ తీసుకొని మాత్రమే ఈ ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కానివ్వండి, మెడికల్ గాగల్స్ కానివ్వండి మీరు యూస్ చేయవచ్చు. అలాగే డూ నాట్స్కి వచ్చేప్పటికి సన్ గ్లాసెస్ కానివ్వండి, టింటెడ్ గ్లాసెస్ కానివ్వండి, స్మార్ట్ గాగుల్స్ కానివ్వండి ఇవేవి మీరు వాడకూడదండి. సో బీ కేర్ఫుల్ రిగార్డింగ్ యువర్ షర్ట్స్, ప్యాంట్స్, ఫుట్వేర్ యాజ్ వెల్ యాజ్ గాగుల్స్. సో సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, డెఫినెట్గా మనకు డీహైడ్రేట్ అవ్వకుండా కంపల్సరీ మనకు వాటర్ కంపల్సరీ కావాలి. కాకపోతే ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఎలాంటి ఫర్దర్గా మనం వాడాలో ఒకసారి చెప్తానండి మీకు. దీంట్లో ఒక కేటగిరీ వచ్చేసి వాటర్ బాటిల్స్. మనకు కంపల్సరీ డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కావాలి కదండి. సో ఎన్టీఏ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎలాంటి వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి అంటే వాటర్ బాటిల్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ వన్. అంటే దాని మీద ఎలాంటి లేబుల్స్ కానివ్వండి, స్టిక్కర్స్ కానీ ఎటువంటి ఉండకూడదండి. ఒకవేళ మీ దగ్గర ఇన్ ఎనీ కేస్ కలర్డ్ కావచ్చు, మెటల్ బాటిల్స్ కావచ్చు, ప్రింటెడ్ బాటిల్స్ కావచ్చు ఉంటే మాత్రం దయచేసి తీసుకెళ్ళమాకండి యాజ్ పర్ లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, యాక్సెసరీస్. సో ప్రజెంట్ మన సినారీ అంతా వీఆర్ మూవింగ్ అరౌండ్ యాక్సెసరీస్. సో డెఫినెట్గా రెగ్యులర్గా వాడుతూ ఉంటాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యాక్సెసరీ అనేవి నాట్ ఎట్ ఆల్ అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్. మరి ఎలాంటి యాక్సెసరీస్ మనం తీసుకెళ్ళకూడదు యాక్చువల్గా అయితే? వీ కెనాట్ యూజ్ ఎనీ వాచెస్, bracelets, rings as well as chains and sunglasses as well as belts. So nowadays we are using regularly, but as far as exam point is concerned, we should not use any of these into the examination hall. And coming next one, and electronic items. Now we know nowadays electronic like mobile phones are very we are using very frequently. So these cannot be taken into the examination hall. Like that we can say mobile phones,
soft smart watches as well as calculators as well as earphone. These are restricted to the examination hall. At the same time, and coming to other items, actually these are very, very important. So when we want to enter into the examination hall or center, definitely we should have the compulsory, the admit card. So all of you please take the first 2 pages of admit card, and this admit card should have the photos. So please everyone carries 2 passport size photos. One should be stick onto the admit card page number 1. Second should be in the attend sheet. So once you enter the hall, there will be attend sheet. In that you have to paste the second passport size photograph. And apart from that, we should also use postcard photograph. There also should paste in the admit card, and we should take 3 photos. 2 should be passport size and 1 should be postcard size. You have to carry them compulsory, and all these 3 should be same. Different ఉండకూడదండి. కంపల్సరీ సేమ్ ఫొటోస్ మాత్రమే అక్కడికి మనం తీసుకెళ్ళాలి. వేరే తీసుకెళ్తే వాళ్ళు అలౌ చేయరండి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఐడి ప్రూఫ్స్. సో మన జనరల్గా ఆధార్ కార్డ్ కావచ్చండి, లేదంటే పాస్పోర్ట్ కావచ్చండి, ఇవి కంపల్సరీ ఐడి ప్రూఫ్. ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని ఉంటే ఆ ప్రూఫ్స్ కూడా ఒరిజినల్ కంపల్సరీ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఇట్ ఇస్ సెట్ కంపల్సరీగా. అండ్ ఆల్సో ఫొటోస్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. అండ్ వాట్ వీ షుడ్ నాట్ టేక్ కమింగ్ టు అదర్స్, సో వీ షుడ్ నాట్ యూజ్ టేక్ వ్యాలెట్స్ అండి, బ్యాగ్స్ అండి, యాజ్ వెల్ యాజ్ పర్సనల్ ఐటమ్స్. ఎలాంటివి కూడా మనం అదర్ దాన్ ఐడి ప్రూఫ్ షుడ్ నాట్ టేక్ ఎనీ ప్రింటెడ్ మెటీరియల్. లైక్ మనం షార్ట్ నోట్స్ కానివచ్చండి, లేదంటే ప్రింటర్ ఇవన్నీ ఏవి కూడా దయచేసి తీసుకెళ్ళదండి. సో ద ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ గివెన్ బై NTA, అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు ఫాలో ఆల్ ద రూల్స్, అండ్ డెఫినెట్లీ యు ఆర్ ఆల్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్ వెరీ వెల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఎట్ ఏ గ్లాన్స్, ఇఫ్ వి సీ ఎట్ ఏ గ్లాన్స్, ఓన్లీ మనం ఏం చేయాలి మాత్రమే చూద్దాం. ఏం చేయొద్దు పక్కన పెట్టేద్దాం. ఏం చేయాలి? Light color shirts, half sleeve shirts or t-shirts without any kind of big buttons or pockets, alage steel buttons undakoodu, gurtupettukondi. Simple trousers or pants without any kinds of more pockets, ante simple ga meer eskele formal pants maatrame veskoni vellandi, otherwise chudidars. Slippers or sandals without low heels. ఆడపిల్లలు అయితే I know ఎవరు కూడా high heels వేసుకొని వెళ్ళరు. సో ప్రిఫర్ అండి low heels, slipper or sandal అంటే సింపుల్, అంటే క్లోజ్డ్ ఫుట్వేర్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయకూడదు మనము. అలాగే ప్రిస్క్రిప్షన్ ఆఫ్ గ్లాసెస్, ప్లెయిన్ గ్లాసెస్ వాడండి, సీల్ గ్లాసెస్ అలౌడ్ లేదండి. అలాగే మీకు కనుక ఏదైనా మెడికల్ గ్లాసెస్ ఉంటే కనుక జస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో యూ హ్యావ్ టు క్యారీ ఇట్. ఆ తర్వాత మనం చూస్తే ట్రాన్స్పరెంట్ బాటిల్స్. సార్ చెప్పినట్లుగా బాటిల్ షుడ్ బి ట్రాన్స్పరెంట్, ఎందుకంటే డిహైడ్రేటింగ్ టైం. అందులో మనం చూస్తే కనుక ఏపీ తెలంగాణలో హై టెంపరేచర్స్ ఉంటాయి. టు బీట్ దెమ్ యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండి. ఆ తర్వాత మనం చూస్తే యాక్సెసరీస్ ఏమి తీసుకువెళ్ళకూడదు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమి తీసుకెళ్ళకూడదు. అడ్మిట్ కార్డ్స్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి మీరు. ఐడి ప్రూఫ్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఐడి ప్రూఫ్ ఒకటి పెట్టుకోవాలి మీ దగ్గర. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, అది కూడా 4x6 సైజ్. దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అది కూడా ఈ 3 ఫొటోస్ ఖచ్చితంగా సేమ్ ఉండాలి డెఫినెట్లీ. దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఇన్ ది ఫోటోగ్రాఫ్స్. వీటితో పాటు మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి, గవర్నమెంట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్. యాజ్ వెల్ యాజ్ మీరు ఇంతకుముందు కనుక ఒక స్క్రైబ్ని ఆల్రెడీ అప్లై చేసుకొని ఉంటే కనుక, స్క్రైబ్ని మీరు అప్లై చేసుకొని ఉంటే ఆ స్క్రైబ్ని అప్లై చేసుకున్న లెటర్ని కూడా ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాజ్ వెల్ యాజ్ వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మైండ్ని ఫ్రెష్గా పెట్టుకోండి. ఏదో పెద్దగా కొత్త ఎగ్జామ్ రాస్తున్నట్టు ఫీల్ కావద్దు. జస్ట్ మీరు రాస్తున్న లాస్ట్ గ్రాండ్ టెస్ట్ అనుకోండి. 2 to 5 ప్రశాంతంగా వెళ్ళండి, హ్యాపీగా రాయండి, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. శ్రీ చైతన్య ఆర్గనైజేషన్స్ నుంచి మీ అందరికీ కూడా వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.